నమస్తే, వెల్కమ్ టు ది పాయింట్. సురక్షితమైన పెట్టుబడితో మెరుగైన రాబడిని అందించేందుకు పోస్ట్ ఆఫీస్లో చాలా పథకాలు ఉన్నాయి. చిన్న పొదుపు పథకాలు ఇప్పుడు మరింత ప్రాచుర్యాన్ని పొందుతున్నాయి. పోస్ట్ ఆఫీస్ ఆర్టీ ఇప్పుడు మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ప్రభుత్వం తాజాగా దీనిపై వడ్డీ రేటును పెంచడమే ఇందుకు కారణం. ఈ ప్రాజెక్టులో కేవలం 10 నెలల్లోనే 8 లక్షలకు పైగా నిధులు సమకూరుతాయి. 5 సంవత్సరాల పాటు నిరంతర డిపాజిట్ చేయాలనుకుంటే ఇప్పుడు మీకు మునుపటి కంటే ఎక్కువగా వడ్డీ లభిస్తుంది. సెప్టెంబర్ 29, 2023న కేంద్ర ప్రభుత్వం చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను మార్చింది. అక్టోబర్, డిసెంబర్ 2023 త్రైమాసికంలో అన్ని చిన్న పొదుపు పథకాలకు కొత్త రేట్లు వర్తిస్తాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పై వడ్డీ రేటును 20 బేసిస్ పాయింట్లు 6.5% నుంచి 6.7%కి 5 సంవత్సరాలకు పెంచింది. అంటే మునుపెన్నడూ లేనంతగా ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ నిధులు సమీకరించవచ్చు. కొత్త రేట్లు అక్టోబర్ 1, 2023 నుంచి అమల్లోకి వచ్చేశాయి. ఇప్పుడు సమీపంలోని పోస్ట్ ఆఫీసును సందర్శించడం ద్వారా పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం కింద ఖాతాను కూడా తెరవచ్చు. ఇందులో పెట్టుబడి ₹100 నుంచి ప్రారంభించవచ్చు. పోస్ట్ ఆఫీస్ ఆర్డీ మెచ్యూరిటీ పీరియడ్ 5 ఏళ్ళు ఉంటుంది. అయితే ఈ వ్యవధి ముగిసేలోపు మీరు ఖాతాను మూసివేయాలనుకుంటే ఈ సేవింగ్స్ ప్లాన్లో కూడా ఈ సౌకర్యం ఉంటుంది. ఇన్వెస్టర్ 3 సంవత్సరాల తర్వాత ప్రీ మెచ్యూరిటీ క్లోజర్ని చేయొచ్చు. ఇందులో రుణ సదుపాయం కూడా కల్పించారు. ఖాతా 1 సంవత్సరం పాటు యాక్టివ్గా ఉన్న తర్వాత డిపాజిట్ చేసిన మొత్తంలో 50% వరకు పొందొచ్చు. అయితే రుణంపై వడ్డీ రేటు 2% కంటే ఎక్కువ. పోస్ట్ ఆఫీస్ ఆర్టీలో పెట్టుబడి వడ్డీని లెక్కించవచ్చు. ఈ పథకంలో ప్రతి నెల ₹5,000 పెడితే దాని మెచ్యూరిటీ వ్యవధిలో మొత్తం 3 లక్షల్ని డిపాజిట్ చేస్తారు. అంటే 5 సంవత్సరాలు వడ్డీ రేటు 6.7%తో పోల్చుకుంటే ₹56,830 అదనంగా, అంటే 5 ఏళ్లలో మీ మొత్తం ఫండ్ ₹3,56,830 అవుతుంది. ఇప్పుడు మీరు మీ ఆర్డీ ఖాతాను మరో 5 సంవత్సరాలు గనక పొడిగిస్తే 10 సంవత్సరాలలో మీరు గనక డిపాజిట్ చేసిన మొత్తం 6 లక్షలు అవుతుంది. దీంతో ఈ డిపాజిట్ పై వడ్డీ మొత్తం 6.7% మరియు ₹2,54,272 అవుతుంది. దీని ప్రకారం 10 సంవత్సరాల్లో మీ మొత్తం డిపాజిట్ చేసిన నిధులు ₹8,54,272 అవుతుంది. పోస్ట్ ఆఫీస్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్ల వడ్డీ రేట్లు ప్రతి నెల 3 నెలలకు ఒకసారి సవరించబడతాయి. సెప్టెంబర్ 29, 2023న మార్చబడతాయి. అయితే ఈసారి పోస్టల్ ఆర్డీకి ప్రభుత్వం వడ్డీ రేటును పెంచింది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, పీపీఎఫ్, కిసాన్ వికాస్ పత్ర మరియు సుకన్య సమృద్ధి యోజనపై పాత వడ్డీ రేట్లే కొనసాగుతాయి. అంటే ఎలాంటి మార్పు ఉండదు.